వెల్కమ్ టు సన్ రైజ్. మీ నాగిరెడ్డి వెంకటేశ్వరరావు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో భారతదేశంలో జరిగిన అతి భారీ మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మద్యం కుంభకోణం. ఈ కుంభకోణానికి సంబంధించి 23/9/2024 కేసును నమోదు చేశారు. ఫిబ్రవరి నెలలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగుతూనే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్లో భాగంగా 2 రోజుల క్రితం మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మిథున్ రెడ్డి గారి అరెస్ట్ సందర్భంలో దర్యాప్తు బృందం సిట్ అనే దర్యాప్తు బృందం కోర్టుకు సమర్పించినటువంటి అభియోగ పత్రంలో లిక్కర్ స్కామ్ 3,500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందని, ఆ సొమ్ము స్వాహా చేశారని వివిధ మాధ్యమాల ద్వారా, హవాలాల ద్వారా మూల విరాట్కు చేరవేశారనేటువంటి చేరవేశారనే అభియోగాలతో ఛార్జ్షీట్ నమోదు చేసి కోర్టుకు సమర్పించడం జరిగింది. ఈ దేశంలో ఇటువంటి లిక్కర్ స్కామ్లు దాదాపు 3 వరకు జరిగినాయి. ఒకటి ఢిల్లీ లిక్కర్ స్కామ్, 2 ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్, 3 తమిళనాడుకి చెందినటువంటి లిక్కర్ స్కామ్. అన్నింటికంటే మించి భారీ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయం గురించి మనం ఒకసారి పరిశీలిస్తే దాని మొత్తం విలువ 500 నుంచి 600 కోట్ల రూపాయలు. ఈ లిక్కర్ స్కామ్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ, సిబిఐ కూడా ఎంటర్ అయ్యి దర్యాప్తులు ప్రారంభించడం, ఆనాటి ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని అరవింద్ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయడం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీఆర్ఎస్ అధినేత కుమార్తె శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారు జైల్లో ఉన్నారు. ఆ కుంభకారానికి సూత్రధారి, పాత్రధారి కవిత గారు అనేది అభియోగ పత్రంలో పేర్కొన్నారు. అదేవిధంగా 2019-2022 మధ్యకాలంలో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ గారి కుమారుడు చైతన్య బఘేల్ మద్యం కుంభకోణంలో పాత్రధారిగా ఉన్నాడని, దాదాపు ఆ కుంభకోణం విలువ 2,000 కోట్ల పైబడి ఉందని, మనీ లాండరింగ్ జరిగిందని అతన్ని 4-5 రోజుల క్రితం, అంటే బహుశా 18-17 తారీఖుల మధ్య అరెస్ట్ చేసినట్టున్నారు. అది ఆయన పుట్టినరోజున. ఇందులో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి ఈడీ రంగప్రవేశం చేయడం, దర్యాప్తు వేగవంతం చేయడం, అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా తమిళనాడు కూడా ఈడీ ఎంటర్ అయింది. కేంద్ర దర్యాప్తు ఇతర సంస్థలు కూడా ఎంటర్ అయినాయి. దర్యాప్తు జరుగుతూనే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పటికి ఆ పరిస్థితి లేదు. అది ఎందుకో ప్రజలకు అర్థం కావట్లేదు. ప్రజల్లో ఒక విధమైన అభద్రతాభావం ఉంది, అనుమానాలు కూడా అనేక ఉన్నాయి. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు సాగించిన అరాచక పాలనలో అప్పట్లో కేంద్ర ప్రభుత్వంలోని కొందరి పెద్దల సహాయ సహకారాలతో విచ్చలవిడిగా ఆయన అరాచకాలు సాగించారనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. అందుకే ఆయన ఏం చేసినా, ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా కూడా కట్టడి చేయలేకపోవడం జరిగింది. ఆయన వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. వ్యవస్థలను తన స్వాధీనంలో పెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డారు. అదేవిధంగా మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అక్రమ కేసుతో అరెస్ట్ చేసి నిర్బంధించి 50 రోజులు జైల్లో నిర్బంధించడం జరిగింది. అలాగే అనేక మందిని
రకరకాలుగా వేధింపులు అచ్చెన్నాయుడు గారిని కానివ్వండి, లేదా ఇతరత కానీ అనేక తప్పుడు కేసుల్లో వాళ్ళని అరెస్ట్ చేయడం, అరాచకాలు సృష్టించడం. అదేవిధంగా రాజధాని లేని ఈ రాష్ట్రానికి భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతుల పరిస్థితి. స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు వాళ్ళు, రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు ఇచ్చారు వాళ్ళు. అటువంటి వాళ్ళని అసభ్య పదాలతో దూషించడం, తప్పుడు కేసులు పెట్టడం, నానా హింసలు పెట్టడం, 3 రాజధానులు భౌగోతం ఆడి అమరావతిని నిర్వీర్యం చేయటం చేసి వేల కోట్లు రాష్ట్ర ఖజానాకి నష్టం ఏర్పడి రక్షానందం పొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రలో జీవనాడేటువంటి పోలవరాన్ని కూడా నిర్వీర్యం చేశారు. అనేక మంది పెట్టుబడిదారులు తెవరేయటం జరిగింది. అనేక మందిని భయపెట్టి తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే రాక్షస పాలన కొనసాగింది. సరే, అందులో భాగంగానే ఈయన లిక్కర్ స్కామ్, చీప్ లిక్కర్ తాగి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భారీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో దర్యాప్తు బృందాలు కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ, నేషనల్ మీడియా కానీ అనేక కథనాలు ప్రశ్నించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఈడీ కానీ లేదా సిబిఐ కానీ ఇంతవరకు దీనిలో రంగప్రవేశం చేసినట్టు ఎక్కడ మనకి కనిపించదు. కొన్ని సోషల్ మీడియా కథనాల్లో వారు అడిగారని, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారనే విషయాన్ని మాత్రమే తప్ప ఇంతవరకు దర్యాప్తు ప్రారంభించినట్టు కానీ, దర్యాప్తు చేసినట్టు కానీ ఇక్కడ లేదు. ఇంతటి దుర్మార్గమైనటువంటి ఈ లిక్కర్ స్కామ్ జరిగినప్పుడు ఆ 3 రాష్ట్రాల్లోనూ అంత వేగవంతంగా చర్యలు చేపట్టినటువంటి కేంద్ర దర్యాప్తు బృందాలు ఎందుకు ఇక్కడ ఏ విధమైన చర్యలు తీసుకోలేదనేటువంటి అనుమానం ప్రజల్లో ఉంది. దీన్ని నివృత్తి చేయవలసిన అవసరం ప్రజలుగా పాలకులకు ఉంది. ఇది పాలకులు దీన్ని గమనించాలి. ప్రజలు అమాయకులు కారండి. ప్రజలు ఎప్పుడు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత మళ్ళీ అవకాశం వచ్చే వరకు ప్రజలు చూస్తారు. అమాయకులు ప్రాణాలతో చెలగాటమాడి లిక్కర్ దందా కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి గారు వేల కోట్ల వెనకేసుకుని ఆ సొమ్ముతో మళ్ళీ అధికారంలోకి రావాలనే ప్రయత్నాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా అడ్డుకున్నారో మీ అందరికీ తెలుసు. శవాలపై కోట్ల రూపాయలు సంపాదించుకుని, అంటే శవాలపై ఎందుకంటున్నా అంటే శ్రమజీవులు ఉదయం వెళ్ళి సాయంత్రం కాయ కష్టం చేసి ఆ శ్రమని మర్చిపోవడం కోసం వచ్చిన ఆదాయంలో కొంత డబ్బు తీసుకుని ఆ చీప్ లిక్కర్ ఒక బాటిల్ కొనుక్కొని తాగి కాస్త రిలాక్స్ అవుదాం అనేటువంటి ఆలోచనలో తాగినటువంటి బడుగు జీవులు ఎందరో మంది అనారోగ్యం పాలై మరణించడం జరిగింది. వారి శవాల మీద కోట్ల రూపాయలు పోగేసుకుని ఆకాశహార్యాలను నిర్మించుకుని విలాసవంత జీవితాలు కలిగినటువంటి ఈ నేరస్తుల్ని ఉపేక్షించడం పాలకులకు తగదు. ఎందుచేతనంటే సామాన్యుడు ఎవడన్నా నేరం చేస్తే అతని మీద ఇమీడియట్లీ చర్యలు తీసుకుంటున్నారు. అతనికి ఒక రకం పనిచేస్తుంది చట్టం, ధనవంతుడు ఒక రకంగా పనిచేస్తుంది, ఇటువంటి రాజకీయ ఉగ్రవాదులు ఒక రకంగా పనిచేస్తుంది. దండం చేతిలో ఉన్నవాడిదే రాజ్యం, బలవంతుడిదే రాజ్యం అనే విధానం కొనసాగుతూ ఉంది. వ్యవస్థలు సోద్యం చూస్తున్నాయేమో అనిపిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అధికార పార్టీని బెదిరించే స్థాయిలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారి మూకలు కత్తుతో స్వైర విహారం చేస్తున్నాయి, బెదిరిస్తున్నారు, మీ అంతా చూస్తూ ఉంటున్నారు. ఇది చూస్తూ ఉంటే ప్రజల పరిస్థితి అయోమయ స్థితిలో ఉంది. ఏంటిది? రేపొద్దున తెలిస్తే మళ్ళీ తిరిగి వస్తాడా? వస్తే పరిస్థితి ఏంటి? రాష్ట్రం ఏమైపోతుంది? మనం ఏమైపోతామనే ఆందోళన ప్రజల్లో ఉంది. దీన్ని ఇటువంటి విషయాల్లో ప్రస్తుత పాలకులు మెతగా వ్యవహరించడం సమంజసం కాదు. నేరస్తుడు, ఆర్థిక నేరస్తులు కానీ ఇటువంటి నేరస్తులు ఎవరైనా కూడా బయట ఉండడం సమాజానికి శ్రేయస్కరం కాదండి.
చట్ట ప్రకారం వీళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ లిక్కర్ కుంభకోణంలో 3,500 కోట్ల రూపాయలు సామాన్యుని రక్తం జిలగల్లా పీల్చుకోగట్టారు. ఈ విషయాన్ని గమనించాలి. దీని మీద కోట్ల రూపాయలు పోగొట్టు కోట్ల ఖర్చు పెట్టి విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏమాత్రం ఉపేక్షించినా ఇది ప్రజలలో వేరే సంకేతాలను పంపించేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కూడా అధికార పార్టీకి సంబంధించిన పార్టీ వర్గాలు కానీ అయితే ఇతరత్ర వైఎస్ఆర్సీపీని తీసేయండి, ఇతర ప్రతిపక్షాల పార్టీలు కానీ సరైన స్పందన లేదు. దీనిపై సరిగ్గా స్పందించట్లేదు. ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యే ఉన్నారనే విషయం మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. దీన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలండి. మరింత జాగ్రత్తగా వీటిని ఎదుర్కోవాలి. పకడ్బందీగా ఎదుర్కోవాలి. జాగ్రత్తగా కాదు, పకడ్బందీగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళని కట్టడి చేయాలి. వీళ్ళపై సరైన చర్యలు తీసుకుని ఈ లిక్కర్ తాగి చనిపోయినటువంటి వారి ఆత్మలకు శాంతి చేకూరాలంటే వారి కుటుంబాలకు న్యాయం జరగాలి. వీళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ కానీ లేదా చట్టంలో ఇతర యాక్టులు కానీ ఏదైనా పెట్టి ఆ సొమ్ము రికవరీ చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వానికి ఉందనే విషయాన్ని గమనించవలసిందిగా కోరుతూ, ఇది ఉపేక్షిస్తే ప్రజలు సహించరండి. ప్రజల గమనంలో ఉన్నారు. ప్రజలు సమయం వచ్చినప్పుడు తగిన విధంగా స్పందిస్తారు. స్పందించినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందనే విషయాన్ని గమనించవలసిందిగా కోరుతాం.